హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎలక్ట్రిసిటీ టాపిక్ గురించి చూద్దాము. సో దానిలో మనం జనరల్గా యూజ్ చేసే టర్మ్స్ కూడా చూద్దాం. అంటే వోల్టేజ్, కరెంటు, వాట్స్, ఓమ్స్, హెడ్జెస్ ఇటువంటి పదాలు చూద్దాం. ఫస్ట్ది వోల్టేజ్. వోల్టేజ్ అంటే రెండు బిందువుల మధ్యలో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ అనే వోల్టేజ్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వాటర్ ట్యాంకు కింద పైపు కనెక్ట్ చేయబడి ఉన్నట్లయితే, వాటర్ ట్యాంకులో నిండా నీళ్లు ఉన్నట్లయితే, సో ఎంత ప్రెషర్ తోటి వాటర్ ఆ పైపు గుండా వస్తున్నాయో తెలియజేసేదాన్నే వోల్టేజ్ అంటారు. వాటర్ ఫోర్స్ తోటి బయటకు ఎందుకు వస్తున్నాయి అంటే, వాటర్ ట్యాంక్లో వాటర్ ఉన్నాయి, బయట లేవు కదా, కాబట్టి ఆ డిఫరెన్స్ వల్ల ప్రెషర్ తోటి బయటకు వస్తున్నాయి. అదే వాటర్ అనేది బయట కూడా ఉన్నాయి అనుకో, దానికి సమానంగా వాటర్ ఉంటే సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమి ఉండదు, కాబట్టి ట్యాంకు లోపల నుంచి వాటర్ అనేది బయటికి రాదు. ఇక నెక్స్ట్ టర్మ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసేది ఏంటంటే కరెంట్. కరెంట్ అంటే ఏంటంటే ఒక వాహకం గుండా ప్రవహించే ఎలక్ట్రికల్ ఛార్జ్ అనమాట. దీన్ని ఎగ్జాంపుల్ తోటి చూద్దాం. సో వాటర్ ట్యాంక్కి కింద పైపు కనెక్ట్ చేయబడి ఉంది, వాటర్ అనేది పైపు ద్వారా బయటకు వస్తుంది. సో ఎంత వాటర్ అనేది పైపు ద్వారా వస్తుందో తెలియజేసే సింబల్ని లేదంటే ప్రమాణాన్ని కరెంట్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే వైర్ గుండా ఎంత ఎలక్ట్రిసిటీ వెళ్తుందో తెలియజేసేదాన్ని కరెంట్ అంటాం. దీన్ని యాంపియర్లలో కొలుస్తారు. నెక్స్ట్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే వర్డ్ ఏంటంటే వాట్, అంటే వాట్స్ అన్నమాట. చార్జరు 80 వాట్స్, 120 వాట్స్ ఇట్లా అంటుంటాం కదా, సో అది వాట్స్ అన్నమాట. దీని అర్థం ఏంటంటే ఎంత ఎనర్జీని ఉపయోగించుకుంటున్నామో లేదా ఎంత ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్నామో తెలియజేసే ప్రమాణాన్ని వాట్స్ అంటాము. పవర్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. వోల్టేజ్ అంటే ఏమనుకున్నాం, రెండు బిందువుల మధ్యలో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్. కరెంట్ అంటే ఏమనుకున్నాం, ఒక వైర్ గుండా ఎంత ఎలక్ట్రిసిటీ అయితే ప్రవహిస్తుందో సో దాన్నే కరెంట్ అనుకున్నాం. వాట్స్ అనేది ఒక డివైస్ ఎంత ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకుంటుందో తెలియజేస్తుంది. అంటే 80 వాట్స్ బల్బు, 100 వాట్ బల్బు ఇట్లా ఉంటాయి కదా, సో ఎంత ఎనర్జీ అనేది ఉపయోగించుకుంటుందని తెలియజేసి ఒక ప్రమాణం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే హెడ్జెస్. మనం ఏదైనా ఎలక్ట్రిక్ డివైస్ చూసినట్లయితే దాని వెనకాల రాసి ఉంటుంది 50 to 60 హెడ్జెస్ అని ఇట్లా రాసి ఉంటుంది. సో దాని అర్థం ఏందో చూద్దాం. సెకండ్లో పవర్ ఎన్ని భ్రమణాలు చెందుతుందో తెలియజేసేదాన్ని హెడ్జెస్ అంటారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే 50 హెడ్జెస్ అంటే సెకండ్కి 50 సార్లు దిశను మార్చుకుంటుంది. ఇది కేవలం ఏసీ కరెంటుకు మాత్రమే వర్తిస్తుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే నీటి అలలు ముందుకు వెనక ఏ విధంగా వెళ్తాయో అదేవిధంగా ఏసీ కరెంటు కూడా అలల్లాగా ప్రవహిస్తూ ఉంటుంది. సో ఇక్కడ దాకా మనం కొన్ని పదాలు చూస్తాం కదా, అదేవిధంగా కొన్ని డౌట్లు కూడా చూద్దాం. ఒక లెడ్ యాసిడ్ బ్యాటరీ తీసుకుంటే లెడ్ యాసిడ్ బ్యాటరీకి 2 టెర్మినల్స్ ఉంటాయి కదా. బ్యాటరీలో యాసిడ్ ఉంటుంది. యాసిడ్ ఏముంటుంది అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది మామూలుగా అయితే. ఎలక్ట్రాన్లు ఎందుకని యాసిడ్ గుండా ప్రవహించవు, ఎందుకని టెర్మినల్ గుండా ప్రవహిస్తాయో చూద్దాం. అంటే లోపల యాసిడ్ ఉంది, సో దాని గుండా ఎలక్ట్రాన్లు పాజిటివ్ నుంచి నెగిటివ్కి ప్రవహించవచ్చు. కానీ అట్లా ప్రవహించకుండా టెర్మినల్స్ ద్వారా, అంటే పైన ఉన్న టెర్మినల్స్ ద్వారా ఎలక్ట్రాన్లు పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తున్నాయి. ఎందుకు వెళ్తున్నాయి అనేది చూద్దాం. ఒక టెర్మినల్ పాజిటివ్ అని, ఒక టెర్మినల్ నెగిటివ్ అని, ఈ విధంగా పొటెన్షియల్ డిఫరెన్స్ ఎందుకు ఏర్పడాలి? ఎలక్ట్రాన్లు యాసిడ్లో ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్కి వెళ్ళి అది బ్యాలెన్స్ కావచ్చు కదా, ఎందుకు బ్యాలెన్స్ కావట్లేదో చూద్దాం. ఇంక ఆన్సర్ ఆలోచిస్తే ఇంకో డౌట్ కూడా వస్తుంది. అదేంటంటే ఎలక్ట్రాన్లు యాసిడ్లో ఉండవు, మరి ఓన్లీ వైర్లోనే ఉంటాయా? దీనికి ఆన్సర్ చూద్దాము. ఎలక్ట్రాన్లు ప్రతి చోట ఉంటాయి. అంటే మన లోపల కూడా ఎలక్ట్రాన్లు ఉంటాయి, యాసిడ్లో కూడా ఎలక్ట్రాన్లు ఉంటాయి, కానీ అవి ఫ్రీగా ఉండవు అన్నట్టు, అంటే బంధించినట్టు ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే క్లాస్ రూమ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ బంధించినట్టు ఉంటారు, అంటే స్వేచ్ఛగా తిరగలేరు, ఒకటే దగ్గర ఉంటారు కదా, అదేవిధంగా అనుకోండి. అదేవిధంగా ప్లే గ్రౌండ్లో ఉన్న పిల్లలు ఫ్రీగా తిరగగలరు, ఆడుకోగలరు కదా. సో అట్లనే ఆలోచించండి. యాసిడ్లో ఉన్న ఎలక్ట్రాన్లు అనేటివి బంధించబడి ఉంటాయి, సో అంత ఫ్రీగా మూవ్ కాలేవు. అందుకని ఎలక్ట్రాన్లు టెర్మినల్స్ గుండా, మెటల్స్ గుండా వెళ్తాయి, కానీ యాసిడ్లో వెళ్ళవు. యాసిడ్లో మాత్రం అయాన్స్ ఉంటాయి. ఈ అయాన్స్ పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్కి వెళ్తాయి, అంతేగాని ఎలక్ట్రాన్లు మాత్రం వెళ్ళవు. బయట కండక్టర్ లాగా ఉపయోగిస్తున్నాయి ఏంటంటే బల్బులు, ఫ్యాన్లు, ఎలక్ట్రిక్ డివైసెస్ అన్నీ కండక్టర్ లాగా ఉపయోగిస్తున్నాం మనం. వీటి ద్వారా ఎలక్ట్రాన్లు పాజిటివ్ నుంచి నెగిటివ్ వైపు ఇలా ప్రయాణిస్తూ ఉంటాయి. ఎలక్ట్రాన్లు వైర్ గుండా వెళ్తుంటే కొన్ని సంవత్సరాలకి వైర్లలో ఉన్న ఎలక్ట్రాన్లు అయిపోతాయా? అదేవిధంగా ఫ్యాన్ తిరుగుతూ ఉంటే ఫ్యాన్ కాయిల్లో ఉన్న ఎలక్ట్రాన్లు కొన్ని సంవత్సరాలకి అయిపోతాయా? ఈ విషయాన్ని చూద్దాం. సో వైర్లు ఎలక్ట్రాన్ కానీ ఫ్యాన్ కాయిల్లో ఎలక్ట్రాన్లు కానీ అయిపోవు. ఎందుకు అయిపోవు అంటే అది భ్రమణం చెందుతాయి, అంటే ఆ చుట్టలో తిరుగుతూ ఉంటాయి, మళ్ళీ పాజిటివ్ నుంచి నెగిటివ్కి, నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపుకి ఈ విధంగా తిరుగుతూ ఉంటాయి, కాబట్టి అవి అయిపోవు. ఈ తిరగడం కూడా నెమ్మదిగా తిరుగుతూ ఉంటాయి. ఇవి ఆల్మోస్ట్ తిరగడం అనేది కాకుండా పైనకి కిందికి అలల్లాగా మూవ్ అవుతూ ఉంటాయి. ఏ విధంగా అయితే సముద్రంలో అలలు వస్తాయో అదేవిధంగా పైనకి కిందికి మూవ్ అవుతూ ఉంటాయి. కానీ ఎలక్ట్రాన్లు ముందటికి వెళ్ళడం అనేది చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఇది 0.0001 మీటర్స్ పర్ సెకండ్ ఇట్లా మూవ్ అవుతూ ఉంటాయి. సో చాలా నెమ్మదిగా ఎలక్ట్రాన్లు అనేవి మూవ్ అవుతాయి.
సో మరి ఇంత నెమ్మదిగా ఎలక్ట్రాన్లు ముందటికి మూవ్ అవుతుంటే మనం బటన్ స్విచ్ ఆన్ చేయగానే బల్బ్ అనేది వెలుగుతుంది. ఇంత తొందర ఎందుకు బల్బ్ వెలుగుతుందంటే, సో ఒక లైన్లో 20 మంది నిలబడ్డారు అనుకుందాం. వెనకాల అతను ముందట అతన్ని నెట్టివేస్తే ఏ విధంగా అయితే ముందట వాళ్ళు కదులుతారో అదేవిధంగా ఎలక్ట్రాన్లు అనేవి కదులుతాయి. సో అవి మూవ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, కానీ కదలడానికి చాలా తక్కువ టైం పడుతుంది. అదేవిధంగా ఈ ఎలక్ట్రిసిటీ కూడా పనిచేస్తుంది, బల్బు కూడా అంత ఫాస్ట్గా వెలుగుతుంది. ఈ కదలడం అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి బల్బు తొందరగా వెలుగుతుంది. సో ఈ విధంగా జరిగే ప్రక్రియనే ఎలక్ట్రికల్ ఫీల్డ్ అంటున్నాం. ఇది ఎట్లా పనిచేస్తుందంటే ఒక డెలివరీ బాయ్ లాగా పనిచేస్తుంది. డెలివరీ బాయ్ ఏం చేస్తాడంటే ఐటమ్స్ తీసుకెళ్ళి డెలివరీ చేసి మళ్ళీ రిటర్న్ వస్తాడు కదా, అదేవిధంగా ఎలక్ట్రాన్లు కూడా పవర్ని తీసుకెళ్ళి డెలివరీ చేయడం మళ్ళీ రిటర్న్ రావడం, ఈ విధంగా ఒక సైకిల్ లాగా ఇది జరుగుతూ ఉంటుంది. సో అందుకని వైర్లో ఉన్న ఎలక్ట్రాన్లు అంటే ఎప్పటికీ అయిపోవు. అయితే కరోజన్ వస్తుంది. కరోజన్ అంటే ఏంటంటే బయట ఎన్విరాన్మెంట్ వల్ల వైర్లు అనేవి డ్యామేజ్ అవుతాయి, కానీ నార్మల్గా అయితే ఎలక్ట్రాన్లు అయితే అయిపోవు. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.